శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారిని కలుసుకునే అద్భుత అవకాశం ఈ నెల 23న హైదరాబాద్ లో ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరా నందన్ను తెర మీదకు తీసుకొస్తున్నారా? సో 6 అడుగుల బుల్లెట్లా పవన్ కళ్యాణ్ ఈ రాకెట్ని వదలబోతున్నారా? అందుకోసమే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి యాత్రలో భాగంగా తన కుమారుణ్ణి అందుకే వెంట పెట్టుకున్నారా? ఇప్పటి వరకు చూస్తే మోడీ, చంద్రబాబు వీరందరి వద్ద కూడా అకీరాను అందుకే పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్నారు. వీటి గురించి డిస్కస్ చేద్దాం. అకీరాకు ఏ విధంగా గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారు, వీటి గురించి అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం విజయ్ గారు. గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం, అంతకుముందు కూడా చూసాం. మోడీ దగ్గరికి వెళ్ళినా, చంద్రబాబుని మీట్ అయినా, ఇప్పుడు సాక్షాత్తు ఆయన సనాతన ధర్మం యాత్ర చేస్తున్నా కూడా కుమారుణ్ణి వెంట పెట్టుకొని ఉన్నారు. ఏంటి దీని వెనక ఏదన్నా వ్యూహం నడుస్తుందా? అంటే పవన్ వ్యూహం ఎవరికి అర్థం కాదు. ఆయన వ్యూహాలు ఊహాతీతం అంటారు చూసారా. అటువంటి రాజకీయం, ఒకవైపు రాజకీయం, సినిమాల్లో ఆయన 2.5 దశాబ్దాల నుంచి ఎంతో ఒడిదుడుకు చూశాడు. ఇప్పుడు అంతా సక్సెస్ మార్గాన్ని వెళ్తున్నారు. అదే సమయంలో మీరు అన్నట్టు 6.5 అడుగులు, అంటే దాదాపు 6 అడుగులు 2 అంగుళాలు ఉన్నాడు. అంటే తన తండ్రి చాటున ఎదిగే కొంది ఒదిగే లక్షణం ఎక్కడ నేర్చుకుంటారు? అది చిరంజీవి గారి నుంచి నేర్చుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం. దశాబ్దన్నర పోరాటం, ఎక్కడ గెలని వ్యక్తి 100% సక్సెస్ రేట్తో ఈ దేశ రాజకీయాల్లోనే పవర్ స్టార్గా ఎదిగారు, పొలిటికల్ పవర్ స్టార్గా. మరి అటువంటిది తన బిడ్డల్ని మనం చూస్తే కనుక తన 2 కూతుర్లు కూడా వారాహి అక్కడ తిరుమల డిక్లరేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత కట్ చేస్తే చాలామంది ఆయనకి 3 పెళ్ళిళ్ళని, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అనేది వాళ్ళంతా వాళ్ళ ఆరోపణలని పటాపంచలు చేస్తా, ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా తన కుటుంబాన్ని ప్రాధాన్యత ఇస్తా, అదే సమయంలో రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తా, తన బిడ్డల్ని చదువు విషయంలో కావచ్చు, వాళ్ళ నెక్స్ట్ ఎంట్రీ ఏ విధంగా ఉండాలో అతి చూసి వ్యవహరిస్తున్నట్టు ఉంది. మీరు అన్నట్టు మొన్న మోదీ గారి ఈ పరిచయం చేసిన తీరు, అన్నా లజ్జనో భార్యతో పాటు మోదీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భుజం మీద చేసి అంతా ఇట్లా చూడాల్సి వచ్చింది, పైకి చూడాల్సి వచ్చింది. ఆ రోజున అక్కడి నుంచి కట్ చేస్తండి. తర్వాత ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా తన ఫ్యామిలీ అంతని అఖిలతో పాటు మోదీ గారికి పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కూడా కాళ్ళకి దండం పెట్టాడు. అంటే పెద్దవాళ్ళు ఏ విధంగా గౌరవించాలి, అది అన్నగారి నుంచి నేర్చుకున్నారు, మెగాస్టార్ గారి నుంచి పవన్ గారి నుంచి కొడుకు నేర్చుకున్నాడు. ఈరోజు తన కొడుకునే అంటిపెట్టుకొని తన తండ్రి చోటున ఏ విధంగా ఎదగాలి, ఒకవైపు రాజకీయాలు కావచ్చు, రేపు రోజున ఆయన ఇప్పుడు 21 సంవత్సరాలు అడుగుపెట్టాడు సార్. చూస్తే రేపు ఇంత కటౌట్ మెగా ఫ్యామిలీలో లేదు. ఇప్పుడు వరుణ్ బాబుని ఒకసారి చూసాం, నాగబాబు కుమార్ని. ఆ తర్వాత చూస్తే ఇతనే కనపడుతున్నాడు. ఆ రోజు మోదీ గారితో ఇతను పవన్ కాదు తుఫాను అన్న తర్వాత డైరెక్ట్గా వాళ్ళ అన్నగారింటికి మనం అంతా చూసాం. కుటుంబ విలువలు, సాష్టాంగ నమస్కారం పెట్టడం, కొడుకుని తీసుకురావటం, భార్యను తీసుకురావటం, ఆయన భార్య 2 చెప్పులు చేతిలో పట్టుకోవడం, ఇవన్నీ చూస్తే ఇది కదా కుటుంబం అని మనం అంతా అనుకున్నాం. ఇకపోతే మీరన్నట్టు ఈ 3 రోజులు ప్రత్యేకంగా తన కొడుకుని చూస్తే 6 అడుగుల ఆజానుభావులు అంటారు చూసావు, 6-2 అడుగులతో రేపు ఓజీ సినిమాల్లో తనతో పాటు నాన్నగారితో పాటు నటిస్తున్నాడని చెప్పి కూడా ఒక ఇది వచ్చింది. సినిమాల్లో కూడా అరంగేట్రం చేసే అవకాశం స్పష్టంగా ఉంది ఓజీ ద్వారా. అదేవిధంగా కల్కిలో కూడా ఉంటున్నాడని చెప్పి అంటున్నారు పార్ట్ 2లో. అది ఏ విధంగా చూసుకున్నా ఇతను చాలా డిసిప్లిన్గా చూస్తే మనిషిని చూడండి, ఎక్కడ గర్వం లేదు. ఇప్పుడున్న సోకాల్డ్ హీరో కొడుకులకి ఎంత గర్వంగా ఉండి ఇన్ని రకాల కేసుల్లో ఒకవైపు డ్రగ్స్కి అలవాటు పడి, మద్యానికి అలవాటు పడి రకరకాల మనం చూస్తూ ఉన్నాం. అది ముంబైలో జరిగిన, ఢిల్లీలో జరిగిన, హైదరాబాద్లో జరిగిన మనం అన్నీ చూస్తున్నాం. ఇతను చూస్తే ఇతను తండ్రిని చూసి ఏ విధంగా నేర్చుకోవాలి. మీరు అన్నట్టు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక నినాదాన్ని తీసుకుని వెళ్ళి దేశవ్యాప్తంగా ఒక ఇతనే మనకి రక్షకుడు అని చెప్పి ప్రజలు భావించే సమయంలో పవన్ కళ్యాణ్ గారు యాత్ర శ్రీకారం చుట్టాడు. మహారాష్ట్ర ఎలక్షన్లో సక్సెస్ రేట్, ఆ తర్వాత నిన్న కేరళ వెళ్ళటం కావచ్చు, నిన్న తమిళనాడు కావచ్చు, తన కొడుకుని తీసుకుని వెళ్ళి అతను కూడా పంచికట్టుతో వాళ్ళ నాన్నగారితో పాటు ఒకవైపు ఆనంద్ సాయి, ఒకవైపు కుమారుడు. అంటే నడవడిక నేర్చుకోవాలి సార్. ఇప్పుడు ఏదో మనం సిల్వర్ స్పూన్తో పుట్టామనే గర్వంతో కాదు. అంటే మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన గుడులేంటి, మన బడులేంటి, ఎట్లా ప్రజలకు సేవ చేయాలనేది ఇప్పుడు అఖిరలో చూస్తుంటే ఆయన వదిలిన రాకెట్లాగా కనపడుతుంది మీరు అన్నట్టు. కానీ చంద్ర శ్రీనివాస్ గారు, రాజకీయాల్లోకి మ్యాక్సిమం చాలామంది నాయకులు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా అవసరమైతే తప్ప ఈ వయసులో, ఇంత చిన్న వయసులో, యుక్త వయసులో
ఎవరు కూడా రాజకీయాల్లోకి తీసుకురారు, తెర మీదకి కూడా తీసుకురారు, తీసుకురారు. ఫ్యామిలీని దూరంగా వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో 21 సంవత్సరాలు ఉన్న అకీరానందన్ని మోడీ దగ్గర తీసుకెళ్లారు, చంద్రబాబు దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు సనాతన ధర్మ యాత్ర ఆయన నిర్వహిస్తున్నారు దక్షిణ భారతదేశంలో. అన్ని ఆలయాలను కూడా తన వెంట తీసుకెళ్తున్నారు. అందులోనూ మీరు చెప్పినట్టుగా సాంప్రదాయ వస్త్రధారణతో తీసుకెళ్తున్నారు. అంటే కేవలం మన నడవడిక, మన సాంప్రదాయాల మీద అవగాహన కల్పించడం కోసమా, లేదంటే పొలిటికల్గా కూడా తనకు కూడా ఏదన్నా ఒక అవగాహన కల్పించి భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం ఏమన్నా చేయించే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? డెఫినెట్గా ఇది స్పష్టంగా కనపడుతున్నాయి అదే. ఎందుకంటే ఒకవైపు రాజకీయాలు ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఇటువంటి సెలబ్రిటీస్ కొడుకుల్ని అంతగా ప్రొజెక్ట్ చేయరు. అవును, అటు రాజకీయాల్లో కావచ్చు, ఇట్లు కావచ్చు. కానీ అక్కడ ఆప్షన్ సినిమాలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. సినిమాలే కాకుండా ఇటువంటి ఆధ్యాత్మికత, సంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేసే విధంగా కొడుకుకి తెలియజేస్తున్నాడు చూసారా. ఇది ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ నేర్చుకోవాలి. తెరమరుగైన మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన కట్టు బొట్టు, మన సాంప్రదాయానికి విలువలు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన వారాహి యాత్ర చేపట్టేదాకా ఎవరికి కూడా తెలియదు వారాహి అమ్మవారు ఇది కూడా ఉంటుందా, 11 రోజులు దీక్ష చేయాలనేది మనం చూసాం. ఎక్కడో తిరుమలలో ఇన్సిడెంట్ జరిగి లడ్డు అపవిత్రమైతే 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. ఎక్కడో మనుషులు 6 చనిపోతే తొక్కిసలాట్లో క్షమాపణ కోరాడు. అది తన బిడ్డలకు కూడా నేర్పుతున్నాడు. ఇక్కడ అది గొప్పతనం. అంటే కుటుంబంతో సహా మేము సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నాం, అనుసరిస్తున్నాం అని చెప్పడానికి అనుకోవచ్చు. 100% సార్. విజయ్ గారు కోహనా లౌకికవాదులు, అటు ముస్లిమ్స్ ఓట్లు పోతాయని, క్రిస్టియానిటీ ఓట్లు పోతాయన్న ఉద్దేశంతో ఇది ఎవరు తీసుకురారు సనాతన ధర్మం అనేది. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, నా పార్టీ కాదు, నేను డిప్యూటీ సీఎం కాదు, నా 100 కోట్ల మంది ప్రతినిధికి నేను అంటున్నాడు. అది ఎవరు కూడా ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాన్ని మనం చూసామా విజయ్ గారు? మీరు కూడా 2 దశాబ్దాల అనుభవం ఉంది. ఎవరైనా అంత గట్స్ ఉండి చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. అది పవన్ కళ్యాణ్ గారే. తన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మెగాస్టార్ తర్వాత ఎవరైనా నెక్స్ట్ పవనే. ఇప్పుడు పవన్ తర్వాత ఎవరంటే అకిరానే కనబడుతున్నాడు. సో 3వ తరం వచ్చేస్తుంది, నెక్స్ట్ 3 జనరేషన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా అతనికి నేర్చుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చూశాడు, తన నాన్నగారు వారాహి యాత్ర ద్వారా ప్రజల కోసం ఎంత తపన పడుతున్నాడో చూశారు. అన్నా లెజినోతో పాటు హారతిచ్చి ఆయన యాత్రకు పంపింది చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా సంస్కృతి సంప్రదాయాల్ని మనం, మన దేశ సంస్కృతిని ఎలా కాపాడుకోవాలనేది తన కొడుకుని తీసుకెళ్తున్నాడు చూసారా. దక్షిణ భారత, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, రేపు కర్ణాటక కావచ్చు, ఈ అతి వ్యూహాత్మకంగా ముందుకెళ్తాడని మనం అనుకోవాలా. రేపు తన వారసుడిగా సినిమాలో సక్సెస్ అవుతాడు, అటు రాజకీయాల్లో తను దశాబ్దన్నరైన పోరాడింది, ఇప్పుడు రిజల్ట్ ఉంది. నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే అటు మోదీ గారిని కూడా తీసుకెళ్ళాడంటే, ఆయన దగ్గర తీసుకెళ్ళాడంటే అత్యంత దూరదృష్టితోనే పవన్ వ్యవహరిస్తున్నాడు అనేది మనం అనుకోవాలండి. సో సినిమాల కంటే కూడా ప్రజాశ్రేయస్సు, ప్రజలకు సేవ చేయడమే అందులో భాగంగా రాజకీయాన్ని ఎంచుకున్నారు. సో ఈయన కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే చిన్నతనం నుంచి కూడా, యుక్త వయసు నుంచి కూడా రాజకీయాల మీద కొంత అవగాహన కలిగి ఉన్నారు, ఆయన చైతన్యంగా ఉండేవారు. సో అలాంటి అవగాహనే కుమారుడు కూడా కల్పించాలని ఇప్పుడు ఆయన వెంట పెట్టుకుని తిప్పుతున్నారు అనుకోవచ్చా? 100% అండి. మీరు పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ చేశారు. అది కరెక్ట్. 21 సంవత్సరాల వయసు మనిషి, 18 సంవత్సరాల వయసు అతను. మనం ఇంటర్ స్టేజ్ ఏమనుకుంటాం, 10th అయిపోయిన తర్వాత ఇది మనిషి చెడిపోయినా లేదా మంచి మార్కులు వెళ్ళినా అదే దశ, అదే ఏజ్, యుక్త ఏజ్. ఆ సిచ్యువేషన్స్లో ఇతను కరెక్ట్ టైంలో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసే సమయంలో, ఫ్రెండ్స్ అయ్యి అని చెప్పే సమయంలో అవన్నీ పక్కన పెట్టి 21 సంవత్సరాల కరెక్ట్ వయసులో మంచి అతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు, తర్వాత కర్రసాము నేర్చుకున్నాడు, అతనికి ఫైన్ ఆర్ట్స్లో నేర్పించాడు, ఫారెన్ పంపించేసి ఇప్పుడు షూటింగ్లకు అన్నీ కూడా తర్ఫీదయ్యాడు. ఇప్పుడు పర్ఫెక్ట్గా చెక్కుతారు చూసారు, ఆ విధంగా రెడీ టు మూవ్ అన్నట్టుగా ఉన్నాడు. అటు సినిమాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు. అతను పడిన కష్టం, మీరు అన్నట్టు చిన్నతనంలోనే వాళ్ళ అన్నగారిని చూసి నేర్చుకున్న పవన్ కళ్యాణ్ గారు తన పడిన కష్టం, తన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడిన విధాన్ని కొడుక్కి అలవర్చాడు. కొడుకు ఎలా ఉండాలి సమాజంలో, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా మనతో ఆగకూడదు, నెక్స్ట్ మన బిడ్డలకు కూడా అటువంటి మన వారసత్వాన్ని మనం అందించగలిగితే, ఈ దేశం గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన గురించి, ఇది ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కొడుకు ఇస్తున్నాడు ఈరోజు అకిరానందరికి, ఇది నేటి తరం అనేక మంది స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆ విజువల్స్ను కూడా చూస్తే ఎక్కడ కూడా ఆ యాటిట్యూడ్ అనేది కనిపించట్లేదు తనకి. చాలా సింపుల్గా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా సింపుల్గా ఉంటారో సేమ్ అకీరా కూడా అలాగే సింపుల్గా ఉన్నారు. చాలా మందిని మనం చూసాం, పెద్ద పెద్ద హీరో వారసులందరూ కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అన్నీ కూడా మనం చూసాం. ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా చాలా సింపుల్గా, మౌనంగా, ఎక్కడ కూడా స్పందించకుండా అంతా కూడా దీక్షగా ఆయన పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా అది పవన్ కళ్యాణ్ నేర్పించినటువంటి క్రమశిక్షణ అనుకోవచ్చు. తప్పకుండా అండి. ఇప్పుడు అబ్జర్వేషన్ అండి. ఇప్పుడు మనిషి ఎప్పుడైనా సక్సెస్ కావాలంటే సెలెక్టివ్ లిజనింగ్, ఇన్వాల్వ్ లిజనింగ్, క్రిటిసిజం లిజనింగ్, అప్రిషియేషన్ లిజనింగ్ అంటారు.
సరే ఇన్వాల్వరిజం క్రిటిసిజం అంటే విమర్శ అవన్నీ పక్కన పెడితే అప్రిషియేషన్ అంటే పొగడ్తలు పొంగకూడదు. ఎక్కడ ఒదిగుండాలా, ఎక్కడ తగ్గుండాలా, ఎదిగే కొద్ది ఒదిగుంటే మనిషి జీవితంలో సక్సెస్ అవుతాడు. ఎప్పుడు విజయ్ గారు చాలా ఇంటర్వ్యూలో మీకు కూడా చెప్తూ ఉంటా, మనిషి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఉండాలి. ఈ 4 కలిస్తే మనిషి స్థితప్రజ్ఞుడు అవుతాడు. అది పవన్ కళ్యాణ్ గారు రూపాన్ని చెందాడు. తన కొడుకును కూడా సేమ్ అదే బాటలో తీసుకెళ్తాడని మనం స్పష్టంగా. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నాడు. ఖచ్చితంగా తన బాటలోనే తన వారసుడు అకీరానందన్ను పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా సినిమాల్లో కూడా త్వరలోనే నటింపజేసేలా కూడా గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారు. అదేవిధంగా చిన్న వయసులోనే రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అందులో ఉన్న పద్ధతులను కూడా అలవర్చుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తన కుమారుని వెంట పెట్టుకుని తిప్పుతున్నారని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్.